హాయ్ గర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అదాని పైన కేసు నమోదవ్వడంతో అప్పుడు ఎంత ప్రకంపనలు క్రియేట్ చేసిందో ఆ ఇష్యూ మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదానికి షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని ఇద్దరు కూడా ఒక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దానిపైన ఇప్పుడు ఆ ఒప్పందాలు మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అర్థమైపోతుంది. మరి ఆదానికి వ్యతిరేకంగా వెళ్ళగలరా? ఆదానికి వ్యతిరేకంగా వెళ్ళమంటే మోదీ గారికి వ్యతిరేకంగా వెళ్ళమని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారా సార్? మీరేం చెప్తారు దాని గురించి? అదాని జగన్ మధ్య ఒప్పందాలకు సంబంధించి మరోసారి చర్చకు వచ్చింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఇమీడియట్ గా. ఒకటేమో తమిళనాడు ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒక సోలార్ మీటర్స్ పెట్టే ప్రాజెక్ట్ని, స్మార్ట్ మీటర్స్ పెట్టే ప్రాజెక్ట్ని రద్దు చేసుకునింది. సో తమిళనాడు ప్రభుత్వం ఎందుకు రద్దు చేసుకుందంటే లోయెస్ట్ బిడ్డర్గా అదాని వాళ్ళే ఉన్నారు. వాళ్ళు లోయెస్ట్ బిడ్డర్గా ఉన్నప్పటికీ కూడా తక్కువ కోట్ చేశారు అనే కారణంతో తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకోవడంతో ఇటు ఆంధ్రాలో తర్వాత తెలంగాణలో మీడియా దాన్ని హైలైట్ చేసి ఇక్కడ కూడా రద్దు చేస్తారా అన్న ప్రశ్నలు లేవనెత్తాయి. తమిళనాడు ప్రభుత్వం 8 జిల్లాల్లో 82 లక్షల మీటర్లు, ఫేజ్ 1 ఇది, మొత్తం 3 పేజెస్ ఉంటాయి అక్కడ. ఫేజ్ 1లో 82 లక్షల మీటర్స్ 8 జిల్లాల్లో పెట్టడానికి బిడ్డింగ్ చేశారు. ఆ బిడ్డింగ్లో లోయెస్ట్ బిడ్డర్గా అదాని గ్రూప్ ఉంది. సో అది సరిపోదు మాకు అనేసి క్యాన్సిల్ చేశారు. అంత మాత్రాన తమిళనాడు ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ ఏమీ క్యాన్సిల్ చేయలే. అదానితో కముతి సోలార్ పవర్ ప్రాజెక్టు అదానితో చేసుకున్నారు. అది 2500 ఎకరాలు 776 మెగావాట్ల ప్రాజెక్టు. అదేమీ రద్దు కాలేదు, అది రన్నింగ్లోనే ఉంది. అట్లాగే అదాని కానెక్స్ అనే ఒక హైపర్ డేటా సెంటర్, దానికి సంబంధించి 13,200 కోట్లు, అది రన్నింగ్లోనే ఉంది. అట్లాగే మొత్తంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జనవరి 2024లో జరిగినప్పుడు అదాని గ్రూప్తో 42,700 కోట్లు తమిళనాడు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అవేవి రద్దు కాలేదు. సో తమిళనాడు ప్రభుత్వం వీళ్ళు తెలుగులో మీడియా రాస్తున్నట్టుగా అదానినేమి తమిళనాడు నుంచి తెరమేయడం లేదు. సో ఒక కంపెనీతో రద్దు చేసుకోవడం, అయిపోయిన దాన్ని రద్దు చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఇదేంటంటే బిడ్డింగ్ లెవెల్లోనే రిజెక్ట్ చేశారు అంతే. మేము అనుకున్న రేటు మీరు కోట్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం అని చేశారు తప్ప ఆల్రెడీ చేసుకున్న ఒప్పందాలని తమిళనాడు ప్రభుత్వం చేయలేదు. ఇది మొదటి అంశం ఈ చర్చకి రావడానికి. రెండవ అంశం జగన్ ప్రభుత్వం మీద జగన్ పార్టీ మీద, జగన్ మీద ప్రతీకార చర్యలు పాల్పడుతుంది కూటమనే విమర్శలు పెద్ద ఎత్తున జగన్కి సంబంధించిన మీడియా కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు చేస్తున్నారు. దానికి సమాధానంగా చంద్రబాబు నిన్న మాట్లాడుతూ నిజానికి అదానితో జగన్ చేసుకున్న ఒప్పందంలో లంచం తీసుకున్నారని సాక్షాత్ అమెరికన్ ఏజెన్సీలో చెప్పాయి. అందులో నాకు లడ్డులాగా దొరికాడు జగన్. నేను అనుకుంటే గంటలో జగన్ని జైలుకి పంపించేవాడిని, కానీ నేను రివెంజ్ తీర్చుకోను కాబట్టి నేను పంపించలేదు అనేది ఆయన సమాధానం ఇస్తూ చెప్పాడు. ఇప్పుడు ఇది పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి చంద్రబాబు చెప్పినట్టుగా అదాని దగ్గర జగన్ లంచం తీసుకున్నాడనే మాట అమెరికన్ ఏజెన్సీ చెప్పలేదు డైరెక్ట్గా. యాక్చువల్గా అది ఏం జరిగింది, సికి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అజూర్ గ్లోబల్ పవర్ లిమిటెడ్, ఈ 2 సంస్థలు 12 గిగావాట్ల సోలార్ ఎనర్జీ సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము సప్లై చేస్తాం మీకని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, సికి అంటారు, సికిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు సికి ఏం చెప్పిందంటే మీరు కోట్ చేస్తున్న రేట్లకి ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా కొనడానికి సిద్ధంగా లేదు. సికి అనేది ఏంది, ఒక మీడియేటర్ లాంటిది, గవర్నమెంట్ సంస్థ, అది పిఎస్యు అంటారు, పబ్లిక్ సెక్టర్ ఇదనమాట. అది వీళ్ళ దగ్గర కొని స్టేట్లకి, స్టేట్లో ఉండే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అది సప్లై చేయాలి. మామూలుగా దాని రోల్ అది. సో వీళ్ళు అడిగితే స్టేట్లు మీరు రేట్లకి అది ఎవరు లేదంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అదాని వాళ్ళు
జగన్ ని అప్రోచ్ అయ్యారు. తమిళనాడు గవర్నమెంటు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాల ప్రభుత్వాలతో వాళ్ళు మాట్లాడుకొని మీరు కొనడానికి వీళ్ళని ఒప్పించి సిక్కీకి చెప్పారు, ఇట్లా 5 రాష్ట్రాల ప్రభుత్వాలు 12 గిగావాట్లు కొంటారు, మీరు తీసుకోండి అని. సో సిక్కీ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. ఈ 5 రాష్ట్రాలతో సిక్కీ ఒప్పందం చేసుకుంది. ఈ 12 గిగావాట్లలో 7 గిగావాట్లు జగన్ ప్రభుత్వం రెడీ అయింది కొనడానికి 25 ఏళ్లకి. సో జగన్ సిక్కీతో ఒప్పందం చేసుకున్నాడు. సిక్కీ అదాని దగ్గర, అజూర్ దగ్గర కొని ఈ 5 రాష్ట్రాలకి సప్లై చేస్తుంది. ఇది ఒప్పందం. అయితే ఈ అజూర్ అనేది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది. అట్లాగే అదాని, అజూర్ కలిసి అక్కడ కొంత పెట్టుబడులు కలెక్ట్ చేశారు అమెరికాలో. సో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏంటంటే అమెరికన్ క్యాపిటల్లో కలెక్ట్ చేసిన, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ప్రపంచంలో ఆ కంపెనీలు ఎక్కడ లంచం, గొండితనానికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని అమెరికాలో ఉండే జస్టిస్ డిపార్ట్మెంటు కేసులు పెట్టింది. అందులో ఏం చెప్పిందంటే అదాని ఆంధ్రప్రదేశ్లో టాప్ అఫీషియల్స్ని కలిశారు అనేది రాశారు వాళ్ళు. ముఖ్యమంత్రి అని కూడా రాయలేదు. కాకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ అఫీషియల్స్కి దాదాపు 1750 కోట్లు ఇచ్చారు. ఓవరాల్గా ఇది 2029 కోట్ల ప్రాజెక్టు అనేది వాళ్ళు చెప్పారు. సో 1750 కోట్లు ఎవరికి ఇచ్చారు? జగన్కే ఇచ్చి ఉండాలి కదా, ఇండైరెక్ట్గా అయినా అనేది ఇక్కడ ఇది. సో ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టుగా లడ్డులాగా జగన్ దొరికితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అసలు తప్పు కదా అది. చంద్రబాబు ఏమో నేను కక్ష ఎట్లా అవుతుంది? 1750 కోట్లు లంచం తీసుకున్న జగన్ని చంద్రబాబు ఎలా వదిలిపెడతాడు? ప్రజా సొమ్మే కదా అది, ప్రజల డబ్బులే కదా. సో లంచం తీసుకొని అతను ఆ భారాన్ని ఎవరి మీద మోపుతున్నాడు? అక్రమంగా, అంటే పవర్ సప్లై తక్కువకి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇతను ఎక్కువ కొంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ భారం అంతా ప్రజల మీద పడింది కదా. మరి చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. సో ఎందుకు తీసుకోవట్లేదంటే అందరికీ తెలిసిందే, ఇదేమీ రహస్యం కూడా కాదు. అదాని అంటేనే మోడీ, మోడీ అంటే అదాని. మనకి ఎప్పటి నుంచో సామెత ఉంది, ఇద్దరు గుజరాతీ వాళ్ళు ఇంకొక ఇద్దరు గుజరాతీ వాళ్ళకి దేశాన్ని అమ్మేస్తున్నారని. సో మనకి మోడీ రాకముందు అదాని ఎవడికి కూడా తెలిసేది కాదు. సో అదాని, అంబానీలకి మోడీ, అమిత్ షా దేశాన్ని అమ్మేస్తున్నారు, దేశంలోని వనరుల్ని తక్కువకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు అనేది అసలు దేశమే కాకుండా విదేశాల్లో కూడా అదాని, అంబానీల వ్యాపారాలు బేస్ చేసుకొని మన విదేశీ విధానం కూడా రూపొందిస్తూ ఉన్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ కాంటెక్స్లో జగన్ జోలికి వెళితే ఇప్పుడు జగన్ లంచం తీసుకున్నాడు, లంచం తీసుకున్నోడి మీద కేసు పెడితే లంచం ఇచ్చినోడి మీద పెట్టాలి కదా. సో లంచం ఇవ్వకుండా అయితే ఇతను తీసుకోడు కదా. మరి తీసుకున్నప్పుడు ఆ ఒప్పందం మీద కూడా రివ్యూ చేయాలి కదా, సిక్కీతో కూడా మాట్లాడాలి కదా. సో సిక్కీకి నోటీస్ ఇవ్వాలి కదా, ఇట్లా లంచం తీసుకొని ఒప్పందం జరిగింది, ఈ ఒప్పందం రద్దుకు మీరు చర్యలు తీసుకోండి అని అనాలి కదా. ఇవన్నీ అనగలడా చంద్రబాబు? అనలేడు. ఎందుకంటే మోడీ నిజానికి అనొచ్చు చంద్రబాబు ధైర్యం ఉంటాయి. ఎందుకంటే మోడీ మీద చంద్రబాబు ఏమి డిపెండ్ అవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీజేపీ ఉన్నా లేకపోయినా, జనసేన ఉన్నా లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వానికి ఏ రకమైన డోకా లేదా, బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది, 135 సీట్స్ ఉన్నాయి. కానీ మోడీ ప్రభుత్వమే చంద్రబాబు పార్టీ మీద డిపెండ్ అయ్యి సెంట్రల్లో పరిపాలిస్తుంది. నిజానికి కానీ చంద్రబాబు గట్టిగా అనుకుంటే మోడీ ప్రభుత్వం ఇబ్బందుల్లోకి వెళ్తుంది. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఆయన గత 10 ఏళ్ళుగా చూసినప్పుడు ముఖ్యంగా 2008 నుంచి బీజేపీకి భయపడుతూనే ఉన్నాడు, బీజేపీతో లేకపోయినా కూడా. సో ఆ భయం వల్లనే చంద్రబాబు ధిక్కరించట్లేదు. జగన్ వరకు మాట్లాడతాడు తప్ప మోడీ వరకు మాట్లాడట్లేదు. పోనీ జగన్ ఏమన్నా ధైర్యంగా ఉన్నాడంటే జగన్ కూడా 10 ఏళ్ళుగా బీజేపీకి సరెండర్ అయ్యే ఉన్నాడు. ఎందుకంటే బీజేపీ టాక్టిక్స్ ఏంటంటే తమతో ఉన్నా తమతో లేకపోయినా ఆ పార్టీల నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఒక్కోసారి అవసరమైతే జైలుకి పంపించి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది బీజేపీ పార్టీ యొక్క పాలసీ. సో దానివల్ల వీళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి. పోనీ చంద్రబాబు ఒకవేళ కూటమిలో ఉన్నాడు కాబట్టి భయపడుతున్నాడు అంటే, ఇక్కడ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఏం చేయగలదు? ఏమి చేయట్లేదు కదా. అదాని ఒప్పందాలన్నింటినీ అంగీకరించింది కదా. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే లీగల్గా తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒకసారి ఒప్పందాలకు వెళ్ళిపోయినా కూడా దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది లీగల్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది. రెండవది, మోడీని ధిక్కరించే పరిస్థితి ఏ పార్టీలు కూడా ధైర్యం చేయవు. ఇక్కడ రేవంత్ రెడ్డి ధైర్యం చేస్తే రేపొద్దున రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అక్కడ బిగించవచ్చు మోడీ. అందువల్ల చంద్రబాబు లడ్డులాగా దొరికాడని చెప్తున్నాడు కానీ ఆ లడ్డుని ఎందుకు తినలేకపోతున్నానో చెప్పట్లేదు. దానికి ఇంకేదో పిచ్చి కారణం చెప్తున్నాడు. అసలు కారణం